అందరికీ నమస్కారం. సోదరులారా, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కూటమి ప్రభుత్వం చేసే పని విధంగా ఉందంటే, టంగుటూరు మిరియాలు తెలియదా అంటే అబ్బా నాకు ఎందుకు తెలియదు తాటికాయ అంత ఉంటాయి అంటారు. ఆ విధంగా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వ పరిపాలన. కేవలం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఎందుకు వచ్చిందంటే, అధికారం రావాల్సిన ఏ విధంగా వచ్చింది అనే దానికి కొన్ని ప్రశ్నలు చేసుకుంటే, కేవలం అబద్ధాలు చెప్పి ప్రజలను మోసము చేసి మోసపూరిత మాటలతో అధికారంలో వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం తిట్టేదానికి, తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి పనిచేస్తున్నారు. ఇప్పటికి కూడా కొన్ని సంఘటనలు చూస్తుంటే ఏంది మన రాష్ట్రం యొక్క దౌర్భాగ్య స్థితి అనే బాధ కలుగుతుంది. ఈ రాష్ట్రం మన అందరిది, ప్రతి ఒక్కరిది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకరిని ఒక డబ్బాలు కొట్టుకుంటే సరిపోతా ఉంది, కానీ పరిపాలన చేయడం లేదు. ఈయన డబ్బా ఆయన, ఆయన డబ్బా ఈయన, వీళ్ళిద్దరు కలిసి లోకేష్ గారి డబ్బా. ఈ డబ్బాలు కొట్టుకొని జరిగి ప్రభుత్వాలకు వచ్చారు, అధికారంలోకి వచ్చారు, ప్రజలను మోసపూరిత వాగ్దానంతో మోసం చేసి వచ్చారని క్లియర్ కట్గా అర్థమైపోయింది. లేకపోతే సోదరులారా, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట, ప్రతిరోజు ప్రతి గంటకు ఎక్కడో ఒక చోట ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అంటే ఈ ప్రభుత్వ హత్యలు కాదా? నిన్న బైసా గౌతమి అని ఒక వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్నది. ఈ హత్య ఈ హత్యను మాత్రం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఇద్దరు కలిసి చేశారంట. నేను పవన్ కళ్యాణ్, టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి ఈ బైసా గౌతమి అనే వాలంటీర్ని హత్య చేశారనంట. నేను ఎందుకంటే మీరే కదా చెప్పింది, మేము 10,000 ఇస్తాము, వాలంటీర్లుగా నెత్తిని పెట్టుకుంటామని చెప్పింది. ఈరోజు అదే వాలంటీర్లను మీరు చిన్న చూపు చూచి అసలు వాలంటీర్ వ్యవస్థే ఉందా అనే విధంగా మాట్లాడి వారి జీవితాలను బుగ్గిపోలు చేశారు. ఈ హత్యలకు మీ కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్య చేసి మీకెంత బాధ కలుగుతుంది? అంటే ఇతరుల ఇళ్లలో ఆత్మహత్యలు చేసుకుంటే అది బాధ కాదా? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. కేవలం మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేదానికి మాత్రం మీరు చాలా ముందుగా, చాలా ఫాస్ట్గా మాట్లాడతారు. ఇంకా మేము 15 సంవత్సరాలు కూటమిలో పనిచేస్తామని. 15 సంవత్సరాలు కాదు, 15 నెలలు కూడా మీరు అధికారం ఉండేదానికి మీకు కొద్దిగా కూడా లేశమంతైనా కూడా ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు అంటే బాధ కలుగుతుంది. మీ దగ్గర లేశమంతైనా కూడా సిగ్గు, నీతి, నిజాయితీ అనే పదాలకు అర్థం తెలుసుంటే నిన్న జరిగిన తిరుమలలో జరిగిన సంఘటనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ రాజీనామా చేసి ఉండవలసింది. ఎందుకు చేయలేదో అర్థం కావడం లేదు. వీళ్ళు పెద్ద నాయకులు, ఎందుకంటే వీళ్ళ డబ్బు ఉంది. ఆ డబ్బు ఒక మదంతో వీళ్ళు మాట్లాడుతున్నారు. మా దగ్గర డబ్బు ఉంది, ఏమైనా మాట్లాడతాము అనే ఉద్దేశం మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు మేము కావాలంటే ఎవరైనా బొక్కలు వేసేస్తాం, జైల్లో వేసేస్తాం. రానిండి అయ్యా, ఎన్ని రోజులు వేస్తారు మీరు? నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గౌరరెడ్డి గారు చెప్పారు కదా, ఎన్ని నెలలు వేస్తారు, ఎన్ని సంవత్సరాలు వేస్తారు, జైల్లో కూర్చొని పోటీ చేస్తామని చెప్పారు కదా. ఈరోజు నక్కను చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఈరోజు
కూటమి ప్రభుత్వం ఒక ప్రయాస చేస్తున్నది. కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఎల్లో మీడియా ఒక వంత పాడుతూ ఆహో ఓహో అనే పాటలు రాసిస్తూ కేవలం తమ స్వార్థం కోసం ఈ మీడియా సంస్థలు స్వాతంత్రానికి ముందు ఉంటే అసలు భారతదేశానికి స్వాతంత్రమే వచ్చి ఉండేది కాదు అని అర్థమైపోతూ ఉంది. ఇక్కడ పత్రికలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ పద్ధతి ఏ విధంగా ఉండాలంటే ప్రజలకు సేవా గుణం ఉండాలి, ప్రజలకు సేవ చేసే ఉత్సాహం ఉండాలి. అన్నీ వదిలిపెట్టేసి ఒకరిని తిట్టడము, ఒకరిని పోషించడము, కులాలను ప్రేరేపించడము, ఒక కులం ఒకడు ఏమైనా తప్పు చేస్తే ఆ కులాన్ని అందరి మీద ఆపాదించడము, ఇంత సిగ్గుచేటండి విషయం. విజన్ అంటారు, ఇంతకుముందు 2020 విజన్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు, మరి 2047 అంటారు. తర్వాత తెలియదు ఎక్కడికి తీసుకుపోతారు. దయచేసి ప్రజలు గ్రహించాలని అందరినీ చేతులెత్తి నమస్కరించుకుంటున్నాను. జై హింద్, జై జగన్, జై ఆదాల.